వెల్కమ్ టు ప్రభాత సూర్యుడు. ఈ రోజు మనం ప్రజాభవన్కి వచ్చినాం. ప్రజావాణి వినిపించడానికి. అసలు ఇక్కడ ప్రజలకి ఏమేమి సమస్యలు ఉన్నాయి, వాళ్ళు పిటిషన్స్ ఇస్తున్నారు, లోపల ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు వాళ్ళని, ఇవన్నీ తెలుసుకోవడానికి వచ్చాం. మీరు కూడా వినొచ్చు. ఇప్పుడు ఎవరెవరు ఏం మాట్లాడతారో, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో వాళ్ళు చెప్తుంటారు. నా పేరు సోని. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? బేగంపేట నుండి వచ్చాను. మీ ప్రాబ్లం ఏంటి? నా ప్రాబ్లం ఏంటి అని అంటే, నేను స్టూడెంట్ అండ్ నాకు మ్యారేజ్ అయింది. నేను సార్ యాజ్ పర్ ఎస్ఎస్సి త్రూ ఉండాలి అని చెప్పేసి స్కాలర్షిప్ అప్లై చేయమని స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలి. టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నా ఫస్ట్ ఇయర్ లో స్కాలర్షిప్ అప్లై అయింది. సెకండ్ ఇయర్ లో నేను స్కాలర్షిప్ అప్లై చేసుకుందామని మీ సేవకి వెళ్తే అసలు యాజ్ పర్ ఎస్ఎస్సి త్రూ ఉండాలి అని పెట్టారు. మ్యారేజ్ అయినప్పుడు ఖచ్చితంగా చేంజ్ చేసుకుంటారు కదా, మళ్ళీ అది స్పెషల్ గా ఎస్సీ ఎస్టీ వాళ్ళకే బయోమెట్రిక్ అండ్ బాండ్ 50 రూపీస్ బాండ్ అని పెట్టారు. నేను అది కూడా తీసేసుకున్నాను. మీ సేవకి వెళ్ళాను, స్కాలర్షిప్ అసలు అప్లై అవ్వట్లేదు. మళ్ళీ అమీర్పేట వెళ్ళాను, 4 టైమ్స్ అప్లై చేశాను. ఆధార్ కార్డు అప్లై చేస్తే 4 టైమ్స్ రిజెక్ట్ అయింది. మళ్ళీ అమీర్పేట వాళ్ళు చెంచల్ కూడా వెళ్ళామన్నారు. వెళ్ళాను. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు చెంచల్ కూడా వెళ్ళమంటే చెంచల్ కూడా వెళ్ళాను. అక్కడ ఫామ్ ఇచ్చినారు. అక్కడ 11 ఫార్మాలిటీస్ ఉన్నాయి. ఫార్మాలిటీస్ అన్ని ఫిల్ చేశాను. డీడీ పే చేశాను, 20 రూపీస్ బాండ్ తీసుకున్నాను, అన్ని తీసేసుకున్నాను. అక్కడ ఫార్మాలిటీస్ అన్ని తీసుకున్న తర్వాత మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అది ఫామ్ ఫిల్ చేయించమన్నారు. ఫిల్ చేపిస్తే అసలు అక్కడ అవ్వదంట. మీ సేవకి వెళ్ళాలంట. మీ సేవకి వెళ్ళిన తర్వాత అందులో మళ్ళీ పోలీస్ వెరిఫికేషన్, గెస్టెడ్ సైన్. అంటే ఒక అమ్మాయి ఇంతగానో ఆధార్ కార్డు ఓన్లీ సర్నేమ్ కోసం ఇంతగానో స్ట్రగుల్ అవుతుందా? ఓకే, లిమిట్ అనేది పెట్టారు 2 టైమ్స్ అనేది. పెట్టినప్పుడు అయితే దానికి తగ్గ ఉండాలి కదా. ఇన్ని చెయ్యమన్నారు. 10 ఫార్మాలిటీస్ ఫిల్ చేశాను. 10 ఫార్మాలిటీస్ ఫిల్ చేసినప్పుడు మళ్ళీ మీ సేవకి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ 11 ఫార్మాలిటీస్ ఉన్నాయి. ఒక గర్ల్ ఎంతగానో స్ట్రగుల్ అవుతుంది. మీరు ఇప్పుడు అంతా మీ ఆధార్ కార్డు కోసమే చేస్తున్నారు? ఆధార్ కార్డు కోసమనే చేస్తున్నాను. ఆధార్ కార్డు కోసమని ప్రజాభవన్కి వచ్చారా మీరు? అవును, ఆధార్ కార్డు కోసమనే వచ్చాను. ఇక్కడికి వచ్చి వీళ్ళని అడిగితే వీళ్ళను నార్మల్ గా మాట్లాడితేనే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కాబట్టి నీకు అసలు ఓపిక లేదు అది ఇది అని అంట. ఎంత ఓపిక కొద్ది తిరిగాను, 10 ఫార్మాలిటీస్ ఫిల్ చేశాను. వీళ్ళు ఇంకా నాకు ఓపిక లేదని అంటున్నారు. ఎందుకు నాకు ఓపిక లేకుండానే నా గురించి నేను ఇంత స్ట్రగుల్ అవుతున్నానా? ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చినారు మీరు? ఇక్కడికి నేను ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చాను. ఎక్కడికి వెళ్ళి నా అవ్వట్లేదు. అసలు ఏంటి ఇక్కడ సార్ ఉంటారు అని అంటే, సరే సార్ ను మీట్ అవ్వడం కాదు, అక్కడ వాళ్ళనైనా మీట్ అయ్యి ప్రాబ్లం ఏంటో తెలుసుకుందాం అన్నానని. ఒక గర్ల్ ఇంతగానో స్ట్రగుల్ అవ్వడం అంటే ఎంత? అది లిమిట్ అనేది 2 టైమ్స్ ఉంది. దానికి దగ్గర ఫార్మాలిటీస్ ఉన్నాయి, నేను ఫిల్ చేశాను. మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు మీ సేవకు అన్నారు. మళ్ళీ అక్కడ గెస్టెడ్ సైన్, పోలీస్ వెరిఫికేషన్ చేస్తాను. గెస్టెడ్ సైన్ అంటే మళ్ళీ అదేదో గవర్నమెంట్ సైన్స్ అంట. అసలు ఏమో చెప్తున్నారు. అసలు నాకేం అర్థమే అవ్వట్లేదు. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.